మీనరాశి వాళ్ళకి 15 రోజుల్లో 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రతి 15 రోజులకో, ప్రతి మాసానికో, ప్రతి వారానికో ఒక్కొక్క గ్రహము మీకు అనుకూలించడం ప్రారంభమవుతోంది. అయితే పంచమంలో గురుగ్రహ సంచారం ఈ 15 రోజులు కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ 12వ తారీఖున గురుడు రీట్రోగ్రేట్ అవ్వడం వల్ల ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు. కాబట్టి మీ కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది, లాభాలు విపరీతంగా వస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది విషయంలో ఖచ్చితంగా శుభవార్త వినేటువంటి యోగం కానీ, ప్రేమ వ్యవహారాల్లో విజయం చూసేటువంటి యోగం కానీ కనబడుతుంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. శత్రు బాధల నుంచి అధిగమించి తెలివితేటలతోనూ దైవానుగ్రహంతోనూ ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పొచ్చు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారండి. దీనివల్ల సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పొచ్చు. ఈవెన్ కొత్త వస్త్రాలు, బట్టలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, బయటకు వెళ్ళడం కానీ, సరదాగా గడపడం కానీ, శుక్రుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ 15 రోజుల్లో చాలా బాగా ఇస్తారు. ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదండి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు. అష్టమంలో బుధగ్రహ సంచారము, ఇక్కడ బుధుడు అనేటువంటి ఆయన రీట్రోగ్రేషన్లో ఉన్నారండి. దీనివల్ల రెట్టింపు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నవంబర్ 19వ తారీఖు దాటిన తరువాత నుంచి మీ యొక్క తెలివితేటల వల్ల, మీ యొక్క సమయస్ఫూర్తి వల్ల, మీకు పట్టే అదృష్టం వల్ల ఖచ్చితంగా వ్యాపారంలో దిగ్విజయాన్ని చూసే అవకాశం కనబడుతోంది. మంచి లాభాలు చూస్తారని చెప్పొచ్చు. ఇక మిగతా గ్రహాలు మనం గమనిస్తే కనుక 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం, ఖర్చులు తగ్గించుకోండి. ఖర్చులు విపరీతంగా అవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. లగ్నంలో శని అనేటువంటి ఆయన ఆరోగ్య సమస్యలకు చూపిస్తూ ఉన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. భాగ్యంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా, చిన్న అవమానాలు చూడకుండా మాట్లాడే సందర్భంలో జాగ్రత్త పడాలి అని చెప్పొచ్చు. భాగ్యంలో కుజుడు పార్షియల్లీ యోగిస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే ఈయన కుజుడు అనేటువంటి ఆయన ఓన్ హౌస్ కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, వీళ్ళందరికీ మీరు రిస్క్ తీసుకుని పరిగెట్టగలిగితే, ఖచ్చితంగా బలంగా సంకల్ప శక్తిని యాక్టివేట్ చేయగలిగితే కుజుడు యాక్టివేట్ అవుతారు. మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఈ 15 రోజుల్లో దుర్గా హోమము కానీ, చండీ హోమము కానీ, దుర్గాదేవికి కుంకుమార్చన కానీ చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.